నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో, ఇవాళ మన రవి తెలుగు వ్లాగ్స్‌లో ఇద్దరు గెస్ట్స్ వచ్చారు. వీళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. సో, వాళ్ళ స్టోరీ ఇందాము. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ సక్సెస్, వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళకేమి ఇష్టం, ఏం ఇష్టం లేదు అన్నీ తెలుసుకుందాము. దాన్ని బట్టి ఇప్పుడు రాబోయే వాళ్ళకి వీళ్ళు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మీరు చేస్తున్న జాబ్ ఏంటి? కంపెనీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాజువల్ గా చెప్పండి. ఏ జాబ్ చేస్తారు, ఏ సిటీలో ఉంటున్నారు చెప్పండి. తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. నా పేరు పవిత్ర. నేను ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఇట్స్ కంపెనీ. వీఆర్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. ఓకే. సో ఆ కంపెనీలో ఇండియన్ అండ్ యుఎస్ ప్రాజెక్ట్స్ చూసుకుంటున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. యాక్చువల్లీ చాలా సార్లు నాకు కాల్స్ లో ఈ డిస్కషన్ వస్తుంది, ప్రాజెక్ట్ మేనేజర్ కి జర్మన్ అవసరమా లేదా. సో యు ఆర్ ద రైట్ క్యాండిడేట్. మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతాను. నెక్స్ట్ మీ గురించి చెప్పండి. ఓకే, నా పేరు వచ్చి అరుణ్ కుమార్ బెల్లం. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఓకే. నేను జాబ్ చేస్తుంది కూడా సేమ్ కంపెనీ, ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. అది ఐసోలేటర్స్ తయారు చేస్తాం మేము. ఓకే. సో నేను క్వాలిఫికేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను టెక్నికల్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఎక్సలెంట్. సో ఇద్దరు ఉన్నారు. సో మీరు ఉండే సిటీ ఏదండి? మేము మున్స్టర్ నుంచి 30 కిలోమీటర్స్ లో ఒక టౌన్, ఇది బిల్లర్బెక్. ఓకే, చాలా చిన్న ప్లేస్. అయితే ఇండియన్స్ ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ నేను కూడా జర్మనీ వచ్చినప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఉండే. అది స్విస్, అది ఆస్ట్రియా బార్డర్ దగ్గర ఉంటది అన్నట్టు. చాలా టార్చర్ ఉండే, లైక్ బేసిక్ థింగ్స్, ఈవెన్ మటన్ కూడా దొరకదు అక్కడ. సో నియరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాల్సి వచ్చేది. సో ఐ కెన్ అండర్స్టాండ్. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జర్మనీలో ఉంటున్నారు? అక్టోబర్ 22 వచ్చాం, అక్టోబర్ 2022. సో మీరు జాబ్ పైనే వచ్చారా? ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది. సో ఒక జాబ్ బేస్ చేసుకొని వచ్చాం. కేమ్ టుగెదర్ యాక్చువల్లీ. డిపెండెంట్ వీసాలో వచ్చాం. నేను మా పాప we were taking some time to have our child settled in the Kita. So దానికి కొంచెం టైం తీసుకున్నాము. ఇమీడియట్ గా వెతకలేదు, బికాస్ దట్ వాజ్ నాట్ అవర్ డైర్ రిక్వైర్మెంట్. అర్థమైంది. పాప సెటిల్ అవ్వాలి, ఎందుకంటే లాంగ్వేజ్ తెలీదు పాపకి. 3 months 4 months తర్వాత వెతుకుదాం అని చెప్పి వెయిట్ చేసి అలా ఉన్నాము. దెన్ మా కంపెనీలో మా సిఇఓ తన రెజ్యూమే అడిగారు. అడిగిన తర్వాత అడిగి అతనే ఇంటర్వ్యూ అంతా సెట్ చేసి కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేపించి, ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ బికాస్ హెచ్సిఎల్ లో పనిచేస్తారు. సో ఇప్పుడు కాదు. ఓకే, గ్రేట్. చేసుకుని హీ కేమ్. ఓకే. సో ఇప్పుడు మీకు కంపెనీలో ఎవ్రీ డే జర్మన్ ఏమైనా వాడతారా, లేకపోతే ఇంగ్లీష్ లోనే మాట్లాడతారా? కంప్లీట్లీ లైక్ మా డిపార్ట్మెంట్ లో అయితే టీమ్ మీటింగ్స్ కంప్లీట్ గా మా ప్రాజెక్ట్ మేనేజర్స్ లోపల అన్ని జర్మన్ లోనే ఉంటాయి. ఓకే. బట్ నేను కండక్ట్ చేస్తున్న మీటింగ్స్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ అండ్ ఫార్చునేట్లీ ఫర్ మీ ఇంగ్లీష్ లో నేను కండక్ట్ చేస్తాను. నా కోసం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే. సో నాకు వచ్చి అన్ని ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రెసెంట్. సో కానీ వాళ్ళు జర్మన్ లోనే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను పర్సనల్ గా మళ్ళీ మాట్లాడతాను వాళ్ళతో. నాదేమన్నా ఉందా టాపిక్, ఏమన్నా కొత్తగా యాడ్ చేస్తున్నారా, నాకు అది అర్థం కాలేదు, ఆ వర్డ్ ఏదో యూజ్ చేశారు కదా, దానికి సంబంధించింది నాకు ఏదో ఇష్యూ ఉంది, డెఫినెట్ గా నాకు అర్థం అవుతుంది, అవుతుంది, ఎలాబరేట్ చేస్తారా అని చెప్పి ఇట్లా. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మన వాళ్ళతో ర్యాపో బట్టి. మా మేనేజ్ డిపార్ట్మెంట్ హెడ్ ఏం చెప్పాడంటే, నువ్వు కంఫర్టబుల్ గా లేకపోతే కనుక యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. మీరు ఎందుకు జర్మన్ లో మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బికాస్ మన కంపెనీ ఏంటి అంటే ఇంగ్లీష్ బేస్ మీద నడుస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ క్లయింట్స్, ఇండియన్ క్లయింట్స్ ఎస్పెషల్లీ, ఇండియా ఇస్ లైక్ బిగ్ బయర్ యాక్చువల్లీ. ఓకే. యుఎస్ ఫార్మస్యూటికల్ సెక్టర్ ఇండియా బాగా గ్రో అవుతుంది. ఓకే. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ వీళ్ళకి కూడా. ఓకే. సో నా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. వీళ్ళిద్దరు కంపెనీలో పనిచేస్తున్నారు. సో జర్మనీలో నేను చాలా వీడియోస్ లో చెప్తాను లాంగ్వేజ్ కావాలి అని. కొన్ని కంపెనీస్ లో అవసరం లేదంట. సో
ఎవరన్నా ఇండియా నుంచి ట్రై చేస్తే తప్పకుండా లింక్డ్ఇన్ నుంచి ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ లో చూడండి, జర్మన్ అవసరం అంటే కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేస్తారు జర్మన్ B1 ఆర్ B2 మ్యాండేటరీ అని. ఒకవేళ లేదనుకోండి మీరు ఇండియా నుంచే అప్లై చేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరితో మాట్లాడితే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఒక మంచి కంపెనీలో పనిచేస్తారు, అక్కడ వర్క్ కల్చర్ చాలా ఓపెన్ ఉంది. సో అన్ని కంపెనీస్ లో అలా ఉండదు. సో నేనైతే డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ ఒక ఇండియన్ కపుల్ ఒక మంచి జర్మనీలో ఒక మంచి వర్క్ కల్చర్ ఉన్న కంపెనీలో పనిచేస్తున్నారు. సో ఐ హోప్ మీరు కూడా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే చూడండి, ట్రై చేయండి. లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ కి తగ్గట్టు జాబ్ సెర్చ్ చేయండి అండ్ ట్రై యువర్ బెస్ట్. అండ్ ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, నెవర్ లూజ్ యువర్ హోప్, కీప్ ఆన్ ట్రయింగ్, వన్ డే ఆర్ ది అదర్. ఇప్పుడే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, సో మీకు ఏమైనా కాల్స్ వస్తాయేమో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మీరు ఏమైనా జర్మన్ నేర్చుకుంటున్నారా, నేర్చుకునే ఉద్దేశం ఉందా? యా, యాక్చువల్లీ అంటిల్ నౌ మాకు దాని గురించి కన్ఫ్యూజన్ గానే ఉండేది, బట్ నౌ వీ హావ్ డిసైడెడ్ దట్ వీ హావ్ టు లెర్న్ జర్మన్, సో వీ స్టార్టెడ్ లెర్నింగ్. సో అయితే నాకు వచ్చి నేను ఇనిషియల్ గానే ఇండియాలో ఉన్నప్పుడే జర్మన్ నేర్చుకోవాలనే థాట్ మీదే ఉన్నాను. ఇండియాలో యాక్చువల్గా నేను ఒక ఫస్ట్ రోజు జర్మనీకి వెళ్ళాలి అని వచ్చిన రోజు ఆల్మోస్ట్ నేను 3-4 అవర్స్ నైట్ బట్టి కొట్ట స్టార్ట్ చేసా వర్డ్స్, జర్మన్ వర్డ్స్. అలా చేస్తే రాదండి, చాలా కష్టం. ఎందుకు చెప్తాను నేను, మీరు ఫినిష్ చేయండి, మీరు ఫినిష్ అయినాక చెప్తా. ఏంటంటే అట్లాంటి ఆస్పిరేషన్స్ తో ఉన్నాను ఇనిషియల్ గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ గా వీళ్ళు సొసైటీ అంతా జర్మన్ సొసైటీ అని అర్థమైంది, భయపడడం స్టార్ట్ అయ్యింది. నేను ఈ రేంజ్ లో మనం రీచ్ అవ్వగలమా, బేసిక్ గా నేర్చుకోగలం, వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం చేసుకోగలం, కొంచెం కొంచెం మాట్లాడగలం, మేనేజ్ చేయగలం అనుకున్నాను. కానీ వీళ్ళ రేంజ్ లో మాట్లాడతామని భయం వేసింది. భయం వేసిన తర్వాత స్లోగా తప్పించుకోవడం స్టార్ట్ చేశా. తప్పించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే నేను ఇట్లా కాదు నేర్చుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద స్కూల్స్, జర్మన్ స్కూల్స్. ఇక్కడ లోకల్ గా దొరకలేదు నాకు. దొరికినవి కూడా ఏంటంటే 9 to 4. సో యూ నీడ్ టు సెలెక్ట్ దోస్ కైండ్ ఆఫ్, లేకపోతే కనుక జాబ్ ఆపేసి క్లాసెస్ అటెండ్ అవ్వు అని చెప్పేవాళ్ళు. అలా చేయకండి, అది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడాను నేను. లేదు నువ్వు జర్మన్ నేర్చుకోవాలంటే తప్పదు, నీకు గ్యాప్ ఇచ్చేసే ఒక 1 year 2 years జాబ్ కి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు స్కూల్, జర్మన్ టీచింగ్ స్కూల్స్. అప్పుడు లేదులే ఇంకా ఇది ఎక్కడో ఎండ్ అయిపోయింది అని అనుకున్నాను. అట్లాగే 2 years గడిచిపోయింది. ఐ స్టార్టెడ్ సర్చింగ్ నౌ ఫర్ ద, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు పిఆర్ అప్లై చేసే స్టేజ్ కి వచ్చాం కాబట్టి కంపల్సరీ కావాలి. ఫస్ట్ థింగ్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు 13 years డాటర్ ఉంది. సో ఐ నో ఒక పేరెంట్స్ కి జర్మన్ వస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే జర్మనీలో చూస్తారో ఇండియన్స్, మీ పిల్లల కోసమైనా మీరు జర్మన్ నేర్చుకోవాలి. ఎందుకో రీజన్ చెప్తాను. పిల్లలు కీతా అంటే కిండర్ గార్డెన్, జర్మనీలో కిండర్ గార్డెన్ లో ఉన్నప్పుడు ఏం కాదు, కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తో 6 years పిల్లలకు వచ్చినప్పుడు జర్మనీలో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు అన్నట్టు. సో అప్పటి నుంచి ఏంటంటే స్కూల్లో వాళ్ళకు హోంవర్క్ ఇస్తారు. సో యాజ్ ఎ పేరెంట్స్ మనం అది చదవగలగాలి. స్కూల్ నుంచి లెటర్స్ వస్తాయి, అది చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత టీచర్ పేరెంట్ మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ లో టీచర్ జర్మన్ లోనే మాట్లాడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఏమైనా రేసిజం ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ మీరు పోయి మాట్లాడడానికి కష్టం అయిపోతుంది. మీకోసం ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడరు. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ నైస్ పీపుల్. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మీరు చెప్పారు మీ కంపెనీలో పీపుల్ మీకు హెల్ప్ చేస్తున్నారు, సమ్హౌ దే ఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ యూ. కానీ అన్ని కంపెనీస్ లో అలా ఉండదు. సేమ్ టైం స్కూల్స్ లో కూడా కొందరు టీచరు అరే ఫారినర్స్ వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కొన్ని సిచ్యువేషన్స్ లో మాట్లాడరు. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ మీరు ట్రాక్ చేయగలుగుతారు మీరు జర్మన్ నేర్చుకుంటే. అండ్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి, పిఆర్, జర్మనీ వచ్చిన ప్రతి ఒక్క ఫారినర్ పిఆర్ అప్లై చేయాలి. ఎందుకు అంటే బై మిస్టేక్ జాబ్ పోయింది అనుకోండి, మీకు ఆ క్లాక్ స్టార్ట్ అవుతుంది డిపోర్టేషన్ది. అది ఎంత పెద్ద ఫియర్ అంటే యూ కెనాట్ టేక్ ఇట్. మీ విషయానికి వస్తే మీరు ఇద్దరు ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తారు. యూ డోంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ టైమ్ లైన్. సో స్లోగా నేర్చుకోండి లాంగ్వేజ్, అస్సలు తొందరపడకండి.
ట్రై టు ఫైండ్ ఏ ఇండియన్ ట్రైనర్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఇండియన్స్ బాగా నేర్పిస్తారు, ఇండియన్ ట్రైనర్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గ్రామర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు మ్యూన్స్టర్ దగ్గర అన్నారు కదా, సాటర్డే గోయితే ఇన్స్టిట్యూట్ లో క్లాసెస్ ఉంటాయి హాఫ్ డే. సో హస్బెండ్ అండ్ వైఫ్ మీరు ఇద్దరు వెళ్తే మీ పాపకు కష్టం అయిపోతుంది కదా, ఎవరన్నా ఒక్కోళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలా. వన్ పర్సన్ షుడ్ ఫోకస్ ఆన్ జర్మన్, సెకండ్ పర్సన్ షుడ్ బి సపోర్టింగ్ రోల్ అన్నట్టు. అంటే మీరు A2 లో ఉంటే తను A1 అలా. సెకండ్ పాయింట్, జర్మనీ రావడానికి రీజన్ ఏంటి? మీకు ఆన్ సైట్ వచ్చిందా లేకపోతే మీరు జాబ్ సెర్చ్ చేసి వచ్చారా? ఓకే, That's a very interesting story. First part I will say, but he will say nicely. ఓకే, Actually, నేను వర్క్ చేసిన ప్రీవియస్ కంపెనీలో, దట్స్ ఆల్సో అనదర్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇన్ చెన్నై. ఓకే, సో అక్కడ నా కలీగ్ ఏమో హీ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు గో అవుట్ సైడ్ ఇండియా. సో దీని ముందు నేను చెప్పాలి ఏముంది అంటే, హీ కేమ్ టు మీ సేయింగ్ లైక్, ఓకే నువ్వు కెనడాలో ఉండేదానివి కదా, బికాస్ వీ స్టడీడ్ ఇన్ కెనడా, మాస్టర్స్ మాది కెనడాలో, మెగిల్ యూనివర్సిటీ మాంట్రియల్ లో చేసాం. అండ్ వి వర్క్ ఇన్ టొరంటో ఫర్ 3 years. సో అక్కడ 5 years ఉండి ఇండియా వచ్చి 8 years ఉన్నాం కదా. సో హీ నోస్ దిస్ 7 years. So he knows this that we were in foreign, and he said, can you please help me to go to Canada? అలా అడుగుతూనే ఉండే అతను. And then after 1 year he was struggling, and somehow he wanted to go to foreign. ఎట్లాగా వెళ్ళిపోవాలి అని చెప్పి గట్టిగా ట్రై చేసి జర్మనీ వచ్చేసాడు. ఆ తర్వాత 1 year, after 1 year he came back to Chennai. He visited our house and he started brainwashing us. ఒక December 26 నాకు ఇంకా డేట్ గుర్తుంది. సో ఆ టైంలో, క్రిస్మస్ టైంలో వచ్చి ఈ వాజ్ లైక్, మీరు వచ్చేయండి చాలా బాగుంటది, ఎక్సలెంట్ గా ఉంటది అని చెప్పి వాళ్ళ పిల్లలన్నీ తీసుకొచ్చి కీటా గురించి, కిండర్ గైల్డ్ గురించి, ఇక్కడ ఎట్లా ఎడ్యుకేషన్ ఉంటది, కంపెనీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కంప్లీట్ ఓన్లీ పాజిటివ్. నెగటివ్ గా ఒక చిన్న ఇది, అతను చాలా పాజిటివ్ మనిషి, చాలా పాజిటివ్ పర్సన్. ఎనీబడి who speaks to him will feel good. That feel good factor will come and easily you will get impressed. ఇక్కడ ఒక పాయింట్ నేను బ్రేక్ చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్, బ్రెయిన్ వాష్ అన్న చూసారా, ఆ పాయింట్ యాక్చువల్ గా ఎందుకు ఆ మాట యూస్ చేయాల్సి వచ్చిందంటే, మేము కెనడాలో ఉన్నాం 5 years ఉన్నాము, 4.5 years ఉన్నట్టున్నాము. వచ్చేసిన తర్వాత ఇండియాకి ఎట్లా వచ్చేసామంటే, ఫారెన్ అనేది నథింగ్, దర్ ఇస్ నథింగ్ ఇన్ ఫారెన్ అనే మైండ్ సెట్ తో వచ్చేసాం మేము. ఎందుకంటే కెనడాకి వెళ్లే ముందు మేమే ఎక్స్పెక్ట్ చేసామంటే, ఓకే సంథింగ్ హెవెన్ ఈస్ దే అవుట్ సైడ్ ఇండియా, ఏదో గొప్పగా ఏదో జరిగిపోతుంది ప్రపంచంలో. వెళ్ళంగానే మనకి వెట్ కార్పెట్ వేసేస్తారు, లక్షల శాలరీస్ ఇచ్చేస్తారు, పెద్ద పెద్ద హౌసెస్, BMW కార్స్, ఈ థాట్ లో ఉండేవాళ్ళం అనమాట. వెళ్ళిన తర్వాత ఓహో ఇట్లా కాదనమాట, ఇండియా కంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత, ఎంగేజ్ లో వెళ్ళిన వాళ్ళకి. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూర్చోబెట్టి పుస్తకం మట్టుకే, ఇంకా వేరేది, ఇప్పుడు ఒక ఫ్యాన్ పాడైపోతే బాగా చేయని చెప్పి చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. మనకేంటంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం హౌస్ ని మెయింటైన్ చేయడం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, నీ బైక్ నీ కార్ నువ్వు మెయింటైన్ చేసుకో, అన్ని నీకు తెలిసి ఉండాలి, లేకపోతే స్ట్రగుల్ అది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మనకి సేవింగ్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ వీ నీడ్ టు స్ట్రగుల్ మోర్ అవుట్ సైడ్. ఇండియాలో ఉంటే ఏంటి అంటే పేరెంట్స్ సపోర్ట్ కంప్లీట్ గా, వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు, ఇక్కడే ఉందాం, ఇండియానే సూపర్ అనే థాట్ లో ఉన్నాం మేము. అండ్ థింగ్స్ వర్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ఇండియా, యాజ్ పర్ సెటిల్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇండియా సెటిల్ అయిపోయి ఇంకా బాగుంది, అంతా హౌస్ అంతా అంతా బాగుంది. అప్పుడు ఏంటంటే ఇంకా ఇట్లా ఫ్రెండ్ వచ్చి, ఇట్లా బాగుంటది, మీరు అనుకున్నట్టు కాదు, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా బాగుంది, కొంచెం సేవ్ చేసుకోండి, వచ్చి కొంచెం మంచి లైఫ్ ఇవ్వండి పిల్లలకి అని చెప్పి అతను ఇన్స్పైర్ చేశాడు. అట్లాగా మేము రావడం జరిగింది. అండ్ హీ సెడ్, ఏదైనా రోల్స్ వస్తే మా కంపెనీలో నేను రెఫర్ చేస్తానని చెప్పి వెళ్ళాడు. 2 months లో ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ పడింది, నా రెజ్యూమ్ పుష్ చేశాడు. దెన్ ఐ గాట్ అన్ ఇంటర్వ్యూ, బట్ ద ఇంటర్వ్యూ పీరియడ్ వాజ్ వెరీ లాంగ్, 9 months జరిగింది కంప్లీట్. అది దాని గురించి కూడా చెప్పాలి నేను. సో ఇప్పుడు నాకు మీ స్టోరీ అర్థమైంది, డెఫినెట్లీ ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఫారిన్ వెళ్ళారు, ఇండియా వచ్చారు, మళ్ళీ వచ్చారు. ఇట్స్ నాట్ ఈజీ, ఇంత స్టేబుల్ లైఫ్ ఇండియాలో ఉండి ఇక్కడికి వచ్చారు. మీకు జర్మనీ నచ్చిందా? త్రీ థింగ్స్ గుడ్ చెప్పండి, 3 things నచ్చనివి చెప్పండి, సో దట్ అవర్ సబ్స్క్రైబర్స్ విల్ అండర్స్టాండ్. చెప్పు. ఓకే,
నేను 3 things: సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఓకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే థర్డ్ వన్, savings. You can save if both are working. If ఓకే both are working, definitely you can ఓకే save. One salary you can save, ఓకే which you cannot do in India. Maybe if you want to ఓకే live a bigger life, maybe you ఓకే cannot save. ఐటీ కాకుండా చెప్తున్నాం. IT, మేము ఐటీ మేము కాదు, IT కాదు యాక్చువల్ గా. అర్థమైంది నాన్ ఐటీ. అర్థమైంది మేడం. ఇప్పుడు మీరు కూడా సేమ్ అవేనా లేకపోతే మీకు ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా పాజిటివ్స్ నాకు జర్మనీలో? ఉంది, బికాస్ ఐ హావ్ బీన్, నేను అక్కడ చెప్పాను కదా చెన్నైలో నేను ఇల్లు కట్టాను కాబట్టి నేను ఆల్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ తో డీల్ చేశాను. అక్కడే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాగా బిహేవ్ అనుకోండి. సో అర్థమైంది. ఇక్కడ మనుషుల్ని చూసాను, క్వాలిటీ ఆఫ్ పీపుల్, ఆనెస్టీ లెవెల్ గానీ, యువర్ సిన్సియారిటీ గానీ, చెప్తే ఒక మాట చెప్తే దాని మీద అలాగే నమ్మడం గానీ, నేను అట్లాంటిది మనిషి. అదే చెప్తే అదే when I say it, I mean it. ఎస్ అది నాకు అక్కడ దొరకలేదు, ఇక్కడ దొరికింది. సో ఐఎమ్ ఓకే ఏబుల్ టు మ్యాచ్ దట్ వెరీ ఈజీలీ. స్ట్రైట్ ఓకే ఫార్వర్డ్, నేను ఓకే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ ఓకే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు, నాకు సూపర్ గా మ్యాచ్ అవుతుంది. ఓకే ఇంకోటి, పిల్లలకి బీట్ ద వే దే ఆర్ గ్రోన్, యునో, ఇన్ అట్లీస్ట్ టేకెన్ కేర్ ఇన్ కీటా, ఐ ఫీల్ షీ ఈస్ వెరీ సేఫ్. ఎస్ చెన్నైలో నేను చాలా కేసెస్ చూసాను న్యూస్ లో, ఐ అండ్ నో దట్. యూ షుడ్ బి అఫ్రేడ్ బస్సెస్ ఎస్ గానీ స్కూల్లో గానీ. బట్ ఇక్కడ ఐఎమ్ వెరీ షూర్ టీచర్స్ బాగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది. సో నాకు అండ్ అండ్ క్లైమేట్ నచ్చింది. క్లైమేట్ నచ్చింది. ఓకే, సో మీరు పాజిటివ్స్ చెప్పారు, దాంట్లో ఒకటి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఐ థింక్ నా డాటర్ 3rd క్లాస్ ఏమో ఉండే. నాకు ఎవ్రీడే మార్నింగ్ ఆమెని స్కూల్ కి పంపించాలంటే భయం వేసేది. ఎందుకంటే మన ఇండియాలో కల్చర్ అయితే బస్ లో పంపిస్తాం, లేకపోతే పేరెంట్స్ డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే 6 years పిల్లలు అంటే 1st క్లాస్ నుంచే వాళ్ళు సొంతంగా స్కూల్కి వెళ్తారు నడుచుకుంటూ. ఎవరు వాళ్ళని డ్రాప్ చేయరు, ఎవరు పికప్ చేసుకోరు. అలాంటి సొసైటీలో మేము బతుకుతున్నాము. దానికి నేను దేవునికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురు తనే స్కూల్కి వెళ్తుంది, తనే వస్తుంది, అండ్ తనకు సైకిల్ ఉంది, సైకిల్ తీసుకొని ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది, సేఫ్ వస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను బ్రాండెన్బర్గ్ అని ఒక స్టేట్ ఉంది దాంట్లో ఉంటున్నాను. మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే బ్రాండెన్బర్గ్ గురించి వస్తుంది, లైక్ ఇక్కడ అన్సేఫ్ అది ఇదని. సో చూసినవన్నీ నమ్మకండి, బ్రాండెన్బర్గ్ లో నేను ఉంటున్నాను, ఇది ఇక్కడ సేఫ్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ త్రీ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్. ఐ థింక్ లాంగ్వేజ్ అయితే పక్కా అనుకో. కానీ పాజిటివ్స్ అవుట్ వే చేస్తాయి. సో చెప్పండి, లెట్స్ డిస్కస్. మెడికల్ రిసోర్సెస్ కొంచెం నాకు స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మెడికల్ ఫెసిలిటీ సరే, మీతో స్టార్ట్ చేస్తా. 3లో ఫస్ట్ మెడికల్ ఫెసిలిటీ, సెకండ్ అండ్ క్లోజ్డ్ సొసైటీగా ఉంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఈస్ ట్రూ. నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నా, నాకు ఒక్క జర్మన్ ఫ్రెండ్ లేడు, అదొక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమో ఐ డోంట్ నో, ఐ మీన్ ఫుడ్ సరిగా సెట్ అవ్వట్లేదు మాకు. ఫుడ్ అండ్ రిక్రియేషన్ ఆల్సో వాంట్ టు సే దట్. నేను పల్లెటూరులో ఉన్నా కదా, నాకు కూడా అంతే. ఫుడ్ తినాలంటే 50 kilometers రెస్టారెంట్ వెళ్ళాలి, మూవీ చూడాలంటే 200 kilometers వెళ్ళాలి. అది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు 3 things which you don't like. Okay, almost similar. Loneliness. Okay. Hospitals, I don't think they are at par as India. ఇంకా బాగుంది. నేను actually recently we went to India to have some medical tests గానీ మెడిసిన్స్ కోసం. అర్థమైంది. జస్ట్ యాటిట్యూడ్ కోసం వెళ్ళాను నేను యాక్చువల్ గా చెప్పాలంటే. హాస్పిటల్లో డాక్టర్ తో మాట్లాడి, ఓహో ఈ డాక్టర్ కాదు నర్స్ తో డాక్టర్ తో మాట్లాడి, ఓకే మీకు ఇంత టైం పడుతుందా, నేను 1 day లో చేసుకొని వస్తా అని చెప్పి ఇండియాకి వెళ్ళొచ్చాను నేను. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నర్సెస్ దగ్గర మాట్లాడడమే కష్టంగా ఉంది ఇక్కడ. అదే సీ ద థింగ్ ఈస్, ఇక్కడ హెల్త్ కేర్ డాక్టర్స్ నర్సులు చాలా తక్కువ ఉన్నారు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం విచ్ ఐ వాంట్ టు టెల్ మై సబ్స్క్రైబర్స్. సో ఏంటంటే, మీరు అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు చనిపోతున్నారు, మీకు రక్తం కారుతుంది అంటే ఎమర్జెన్సీలో ట్రీట్ చేస్తారు. కానీ మీకు ఏదైనా మామూలు ఉందనుకో, జస్ట్ చెక్ చేసి వీలైతే ఒక మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. చాలా సార్లు ఏమవుతుంది అంటే, ఎవరికైనా ఫీవర్ వస్తే ఇమీడియట్ గా యాంటీబయాటిక్ ఇవ్వరు, పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. మనకి ఇండియాలో యాంటీబయాటిక్స్ అలవాటు కదా, సో మనం ఏమనుకుంటాము, అయ్యో ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా ఉండట్లేదు అనుకుంటాం. అదొక రీజన్. ఇంకొకటి సర్జరీ. ఇప్పుడు మా వైఫ్ జర్మనీ వచ్చినాక తనకు ఒక సర్జరీ అయింది. సో డాక్టర్ చాలా బాగుండే, కానీ తనకు ఆఫ్టర్ సర్జరీ సపోర్ట్ అన్నది లేదు. ఏంటంటే ఇక్కడ 6 తర్వాత మనల్ని ఉండనియ్యరు, సో నన్ను వెళ్ళిపోమని చెప్పారు.
సో సపరేట్ రూమ్ బుక్ చేసుకుందామంటే రూమ్ అవైలబుల్ లేకుండే, ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు ఫెసిలిటీస్. సో కాకపోతే డాక్టర్ వాజ్ ఎక్సలెంట్, అన్ని దే హ్యావ్ ద మోడర్న్ ఎక్విప్మెంట్. ఇప్పుడు మీరు ఇండియాలో కూడా హాస్పిటల్ పోయి చూడండి, అన్ని ఎక్స్రే మెషిన్, స్కానర్స్ అన్ని జర్మనీ, మేడ్ ఇన్ జర్మనీ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు క్వాలిఫైడ్ కాదు అనను, జనాలు లేరు. నర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ జర్మనీ వచ్చినాకనే నాకు అర్థమైంది. ఇండియాలో ఉంటే నర్స్ కి మనం అంత వాల్యూ ఇవ్వము, మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, మన ఫోకస్ అంతా డాక్టర్ పైనే ఉంటది. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు నిజంగానే అర్థమైంది ఒక నర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో. సో అప్పుడు తనకు అది కొంచెం నచ్చలేదు మా వైఫ్ కి. సో తను నెక్స్ట్ టైం డాక్టర్ కి చూపించుకోవాల్సి వస్తే తను ఇండియా వెళ్ళింది, ఇండియాలో చూపించుకుంది. సో ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్, నథింగ్ రాంగ్. అల్టిమేట్లీ మనం హెల్త్ బాగుండడం ఇంపార్టెంట్. సో ఈచ్ పర్సన్ కి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటది. నన్ను అడిగితే ఐ థింక్ జర్మన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇస్ రియలీ నైస్, కాకపోతే ఛాలెంజెస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్స్ పరంగా. సో ఓన్లీ డిలే ఇన్ అపాయింట్మెంట్స్, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను నవంబర్ లో, చూసుకున్నారు చెస్ట్ పెయిన్ అని చెప్పి వెళ్ళాను. అన్ని టెస్ట్ నేను చూడలేదు ఇట్లాంటి టెస్ట్ చేస్తారా అని. అర్థం యాక్చువల్లీ కొన్ని ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. కొన్నిసార్లు ఏంటంటే అవసరానికి మించిన టెస్ట్లు చేస్తారు, ఎందుకంటే ఎలాగో ఇన్సూరెన్స్ కవర్ అయిపోయింది కదా. ఈవెన్ ఇట్ హ్యాపెన్ టు మీ. సో దట్ ఈస్ కామన్, జ్వరం వస్తే అన్ని టెస్ట్లు చేస్తారు ఇక్కడ, అది. సో I think we covered all the negatives, including third point. I missed third point. I want to mention that sizes of the houses. ఇది నాకు చాలా డిస్కంఫర్ట్ అనిపించింది. ఎందుకంటే ఫారిన్ కంట్రీ అనగానే మనకి ఇండియాలో మనకి ఇంత ఉంటే ఫారిన్ వెళ్ళంగానే ఇంత అవుతుంది, ఆ మైండ్ సెట్ మీద. కెనడాలో కూడా చాలా పెద్ద హౌస్ ఉంటుంది, ల్యాండ్ ఎక్కువ కదా అక్కడ ఏరియా. యాక్చువల్లీ యూరోప్ డెన్స్లీ పాపులేటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఇల్లులు కూడా ఎట్లా డిజైన్, స్మాల్ ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా 1-2 persons ఉంటారు, మ్యారేజ్ కాదు అట్లా ఉంటది. సో అందుకే ఇల్లులు కూడా చిన్నగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరికి 4 floor ఇండిపెండెంట్ హౌస్ ఉంది. కానీ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక టాయిలెట్ లో షవర్, టాయిలెట్ ఉంటది. సెకండ్ టాయిలెట్ గెస్ట్ టాయిలెట్, దాంట్లో షవర్ ఉండదు, మెయిన్ డోర్ పక్కనే ఉంటది. అంత పెద్ద ఇంట్లో 4 floors ఉన్న ఇంట్లో 2 టాయిలెట్లే ఉంటాయి, మొత్తం కలిపితే ఒక్కటే షవర్ ఏరియా ఉంటది. సో అందుకే కొంతమంది ఇప్పుడు మీలాగా ఇద్దరు జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ కొని ఇల్లు కట్టించుకుంటారు, ఓకేనా, వాళ్ళకి నచ్చిన స్టైల్లో. సో ఇప్పుడు అదే మీరు 5 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు సపరేట్ టాయిలెట్ వస్తుంది. కానీ ఒకటే థింగ్ ఏంటంటే మన ఇండియాలో బెడ్రూమ్ లోపలనే ఉంటది టాయిలెట్, ఇక్కడ అలా ఉండదు, బయట ఉంటది. సో దట్ ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ రూమ్స్ అందరికి యాక్సెస్ ఉండేటట్టు. సో అది కన్స్ట్రక్షన్, బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేయలేము. సో మీరు ఫ్యూచర్ లో ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోండి, దెన్ యూ విల్ బి హ్యాపీ. ఓకే. సో నౌ వర్క్ కల్చర్ మీరు ఆల్రెడీ చెప్పారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుందని. సో వీక్లీ ఎన్ని అవర్స్ పని చేస్తారు మీరు? as per company policy 37.5. సేమ్ నాది కూడా 37.5. సో మీకు కార్ ఏమన్నా తీసుకున్నారా? ఉందా? వీకెండ్స్ డ్రైవ్ చేస్తారా, ఎటన్నా వెళ్తారా లాంగ్ డ్రైవ్? మేము చాలా తక్కువ డ్రైవ్ చేస్తున్నాం ప్రెసెంట్, తీసుకొని కూడా 1 year అవుతుంది కాదు. తీసుకున్న తర్వాత ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే లైసెన్స్ పోకుండా ఒక 2 years మేనేజ్ చేయాలి. అవును, అది నిజమే. ఎందుకంటే ఏమైనా తేడా వచ్చిందంటే లైసెన్స్ పోతుంది, లైసెన్స్ మీదే లైఫ్ నడుస్తుంది. ఓకే. సో మీరు జర్మన్ డ్రైవింగ్ లైసెన్స్ స్టార్టింగ్ నుంచి అప్లై చేశారా? క్లాస్ వెళ్ళి ఫినిష్ చేశారా? క్లాస్ వెళ్ళాను, క్లాస్ కి వెళ్ళి అంటే చాలా లెంతీ అనిపించింది. నేను యాక్చువల్గా ఇక్కడ రాకముందే స్టార్ట్ చేశాను నా ప్రాసెస్. ఐ మీన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇన్ ద యాప్ థియరీ. అక్కడ నుంచి ఇండియా నుంచి స్టార్ట్ చేశాను నేను చదవడం. థియరీ అయితే నేను నా అంతటి నేను చదివేసుకున్నాను. దట్స్ వన్ బిగ్ స్టోరీ. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో రాశారా, జర్మన్ లోనా ఎగ్జామ్? ఇంగ్లీష్ లో. అండ్ జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడానికి మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్, థియరీ, ప్రాక్టికల్ అండ్ ఎవ్రీథింగ్, మీకు ఎగ్జామ్ ఎంత కాస్ట్ అయింది మొత్తం ఇండియన్ కరెన్సీలో చెప్పండి. ఒక 2 lakhs అయిందా? 3.5 లక్షలు అయినట్టుంది. 3.5 లక్షలు. సో ఈ గురించే చెప్తున్నాను, చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు అడుగుతారు. సో జర్మనీలో డ్రైవింగ్ చాలా కష్టం, ఇక్కడ హైవే పైన స్పీడ్ లిమిట్ ఉండదు అన్నట్టు. సో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు లైసెన్స్. మీరు పక్కా మంచిగా డ్రైవ్ చేస్తేనే
మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు 3.5 lakhs అయిందంట. సో యూజువల్ గా ఏంటంటే 2 lakhs నుంచి ఇక అన్లిమిటెడ్, కొంతమంది అయితే 10 లక్షలు కట్టి మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి ఫైనల్ గా గివ్ అప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో ఇది డ్రైవింగ్ గురించి. మేడం మీకు డ్రైవింగ్ వస్తుందా అండి? నేను ఇండియాలో డ్రైవ్ చేసేదాన్ని, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఇంకా తీసుకోవాలి బికాస్ ఇట్ వాస్ టూ కాస్ట్లీ. ఒక లైసెన్స్ చాలు, నెక్స్ట్ ఇయర్ నేను అప్లై చేస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో మీకు ఒక్క క్వశ్చన్, హైవే పైన మీరు మాక్సిమం ఎంత స్పీడ్ నడిపారు? నేనా ఒక్కసారి మటుకు 160 పైన వెళ్ళినట్టున్నాను ఒకే ఒకసారి. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఆఫీస్ లో అందరిని అడుగుతా, అందరూ 280 300 చెప్తుంటారు. నా విషయానికి వస్తే నేను మాక్సిమం 180 నడిపాను. ఐ వాంటెడ్ టు రీచ్ 200, కాకపోతే ఎందుకో 180 వెళ్ళాక అనిపించింది ఎవరి కోసం చేస్తున్నా నేను, 200 చేస్తే రేపు మోటివేషన్ 250కి వెళ్తుంది. సో వై షుడ్ ఐ రిస్క్ మై లైఫ్ అని లైట్ తీసుకొని 180 దగ్గరనే ఆపేశాను. యూజువల్ గా హైవే మీద నా యావరేజ్ స్పీడ్ 140 కిలోమీటర్స్, ఆ రేంజ్ లో నేను నడుపుతాను. ఓకే, సో అది అయిపోయింది. నెక్స్ట్, మీకు ఆఫీస్ లో ఫ్రెండ్స్ అయ్యారా ఎవరైనా మీ కొలీగ్స్? నాకు ఒక 4 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4 members ఉన్నారు ఫ్రెండ్స్. ఇండియన్సా జర్మన్సా? జర్మన్ సార్. మేము ఇద్దరు ఇండియన్స్, ఎవరు లేరు. ఇండియన్స్ ఎవరు లేరు, ఇండియన్స్. సేమ్ థింగ్. నేను కూడా ఆ పల్లెటూరులో జాబ్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 600 ఎంప్లాయీస్, నేను ఒక్కడే ఇండియన్. అందరు నన్ను విచిత్రంగా చూసేటోళ్ళు, వీడు ఎడికెళ్ళి వచ్చింది ఇక్కడికి. యూజువల్లీ ఏంటంటే రెఫ్యూజీస్ లాంటి వాళ్ళు ఉంటారు ఫారినర్స్ అంటే. అండ్ రైట్ ఫ్రమ్ ద డే 1 నేను B1 తో వచ్చాను జర్మనీ. సో జర్మన్ లో మాట్లాడితే ఇంకా ఇంప్రెస్ అయిపోయే వాళ్ళు అన్నట్టు, ఏందిడు నిన్ననే వచ్చిండు జర్మన్ మాట్లాడుతుండు అని. అది. సో నెక్స్ట్, ఫ్రెండ్స్ గురించి మాట్లాడినాం. రేసిజం ఏమైనా ఫేస్ చేశారా? ఫ్రెండ్స్ గురించి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా నాకు ఒక 4 members ఉన్నారు ఫ్రెండ్స్, బట్ ఫ్రెండ్షిప్ ఇన్ ఇండియా అండ్ ఫ్రెండ్షిప్ హియర్ ఇస్ ఐ ఫెల్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ మనం ఫ్రెండ్స్ అంటే మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది దాని గురించి చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారు, క్యాజువల్, ఎప్పుడు వచ్చావు, ఈ టైప్ లో వెళ్ళిపోతా ఉంటది. మందంతా వెటకాలంలోకి వెళ్ళిపోతా ఉంటది. కొన్నిసార్లు వాళ్ళు తెచ్చింది మనం తినేస్తా ఉంటాం. లేకపోతే నేను ఎట్లా ఉంటదంటే, నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినలేదు, వచ్చేటప్పుడు తీసుకొచ్చేసే బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్ అంతా అట్లా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ తో కూడా ఏ టాపిక్ మాట్లాడుతున్నాను ముందే చెప్పేసి 2 minutes మాట్లాడతానని మాట్లాడి, సో చాలా చాలా జెంటిల్మెన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ లో. బట్ స్లోగా దే ఆర్ బికమింగ్ క్లోజ్ యాక్చువల్లీ. సేమ్ ఒకసారి పర్సనల్ గా మాట్లాడిన తర్వాత ఇంకొకటి అబ్జర్వ్ చేశాను నేను, వాళ్ళు గ్రూప్ లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, పర్సనల్ గా ఉన్నప్పుడు, ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నారు అని అనిపించింది నాకు. ఓకే, గుడ్. సో ఇప్పుడు నా విషయానికి వస్తే, ఐ థింక్ నా కొలీగ్స్ కూడా చాలా మంచి వాళ్ళు. లైక్ ఐ లైక్ దెమ్. వాళ్ళ మెంటాలిటీ కానీ ఎప్పుడు కూడా నాకు ఈ రేసిస్ట్ ఆర్ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ రాలేదు. మీకు ఐఎమ్ అజ్యూమింగ్ మీ ఇద్దరికి కూడా ఎప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ ఏమన్నా ఉందా జాబ్ లో? నాకు జాబ్ లో లేదు కానీ ఎట్లా అంటే మీకు తెలియకుండానే ఎక్కడో థిన్ లైన్ ఉంది. somehow they maintain that thin line that they'll press that on you, but you will feel it, but you can't accept that it's racism. Yes. When it's not actually. అది నేను రేసిజం అని కూడా ఒప్పుకోను. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టుట్గార్ట్ అని ఒక సిటీ ఉంది. అక్కడ డాక్టర్ ఏమని చెప్పాడంటే, నా పేషెంట్స్ నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళు ఉట్టి జర్మన్ లోనే మాట్లాడాలి, అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే యాక్సెప్ట్ చేయన్నాడు. అది మీడియాలో వచ్చింది, డిస్క్రిమినేషన్, రేసిజం అని. దానిపైన నా పర్సనల్ టేక్ ఏంటంటే, ఐ థింక్ డాక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ లో చెప్తాడు, నీకేమైందో చెప్తాడు. ఒకవేళ డాక్టరే తడబడుతూ ఇంగ్లీష్ లో తప్పు చెప్పిండు అనుకోండి, ఆయన మీద కేసు అవుతుంది. సో ఆ డాక్టర్ రిఫ్యూజ్ చేశాడు అన్నట్టు. అది మీడియాలో వచ్చింది, బట్ స్టిల్ ఆయన మీద ఏం కాలేదు, ఎందుకంటే హీ హాజ్ ఎవ్రీ రైట్ టు సే. సో మనం దాన్ని ఎలా చూస్తున్నామో దాన్ని బట్టి కూడా ఉంటది. రేసిజం అన్నది ఉంది, ఇండియాలో కూడా ఉంది. ఓకే, ఇండియాలో ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడితో కంపేర్ చేస్తే. అది నా పర్సనల్ టేక్. కాకపోతే ఏంటంటే, ఎస్ ఇట్ క్యాన్ బి మేనేజబుల్. అంటే ఫిజికల్లీ ఎవరు వచ్చి మనం హార్మ్ చేయరు. మేబీ కొన్ని క్రిమినల్ ఇన్సిడెంట్స్ అవుతాయి, ఇమిగ్రెంట్స్ వచ్చి చేస్తారు. నెక్స్ట్ డే మీరు ట్రైన్లనో బస్సులోనో పోతే యూ క్యాన్ ఫీల్ ఇట్, పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ యూ, బట్ యూ డోంట్ లుక్ ఎట్ దెమ్. ఓకే, ఇగ్నోర్ దెమ్. సో 2-3 రోజులు అయితే మర్చిపోతారు. సో ఐ థింక్ దట్స్ హౌ యూ షుడ్ డీల్. నా కూతురు విషయానికి వస్తే, తన స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొంచెం బుల్లిజం, రేసిజం
చాలా ఫేస్ చేసింది. ఇమీడియట్ గా రిపోర్ట్ చేశాము, సో కంట్రోల్ అయిపోయింది. సో అందుకే అంటున్నాను, మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి లాంగ్వేజ్ లో. మినిమం B1 వరకు అన్న ఫినిష్ చేయండి. దెన్ యూ విల్ ఆల్సో హెల్ప్ యువర్ కిడ్ ఇన్ హోంవర్క్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. ఐ రీడ్ మై డాటర్స్ బుక్స్, ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తెలుసా. సో అది సంగతి. సో నెక్స్ట్ I just want to add something. Racism అనేది అన్నారు కదా, అన్నోన్ పీపుల్ as you say, ఇక్కడని కాదు ఏ కంట్రీలో అయినా యూ డోంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ బిహేవియర్ ని మనం ఎట్లా గేజ్ చేస్తాం, వి కాంట్ డూ ఇట్. ఇప్పుడు అలా చూస్తే మా ఆఫీస్ లో ఉందా అంటే, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, when they brought us, when they gave a job to me, when they brought us, హౌస్ వాళ్ళే చూసారు, బ్యాంక్ వాళ్ళే ఓపెన్ చేయించారు, ఆస్లాండర్ బహోడాలే వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని కార్ తీసుకొని వెళ్ళి అపాయింట్మెంట్ తో కంప్లీట్ చేసి తీసుకొచ్చారు. ఆల్ ద ఇన్సూరెన్సెస్ వాళ్ళే అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ దే డిడ్. ఇఫ్ దే వర్ రియల్లీ రేసిస్ట్ దే విల్ నాట్ డూ ఆల్ దిస్. దే రెస్పెక్ట్ ఫర్ వాట్ వి హావ్ స్టడీడ్ కదా. యాక్చువల్లీ మీరు చెప్తుంది నాకు మొత్తం ఐ క్యాన్ రెప్లికేట్. నేను కూడా పల్లెటూరులో ఉన్నా కదా, మాకు కూడా అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసారు. ఓకేనా, ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పే చేసారు, రీలొకేషన్. ఇంకోటి, ఇండియా నుంచి ఎవరన్నా జర్మనీలో జాబ్ లింక్డ్ఇన్ ద్వారా వస్తే కంపల్సరీ ప్యాకేజ్, రీలొకేషన్ ప్యాకేజ్ నెగోషియేట్ చేయండి. చాలా కంపెనీస్ మీ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఇనిషియల్ అకామిడేషన్ మేబీ 1 month to 2 months పే చేస్తాయి. సో మీ ప్రొఫైల్ కూడా వాళ్ళకు నచ్చాలి. సో నచ్చితే మాత్రము శాలరీ పక్కన పెట్టండి, రీలొకేషన్ ప్యాకేజ్ డెఫినెట్లీ నెగోషియేట్ చేయండి. యాక్చువల్లీ ఐ గాట్ రిమైండెడ్, ఫస్ట్ మంత్ రెంట్ వాళ్ళే పే చేశారు. సో మీరు ఇంతకు ముందు అన్నారు మీకు ఇక్కడ ఫుడ్ ప్రాబ్లమ్ అని. సో మీరు వెజిటేరియన్సా? నాన్ వెజిటేరియన్, బట్ స్టిల్ మీకు ప్రాబ్లం అవుతుందా ఫుడ్? లైక్ ఇప్పుడు మీరు డైలీ ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్తారా, లేకపోతే ఆఫీస్ లో క్యాంటీన్ లో తింటారా? అది ఒక ప్రాబ్లం. అంటే మా కంపెనీలో ఎవరు ఏం అనరు, బట్ ఇఫ్ వి టేక్ ఇండియన్ ఫుడ్, ఐ థింక్ ఇట్స్ టూ స్పైసీ అండ్ మసాలా ఫ్లేవర్ కదా. సో మనం కామన్ అవెన్ లో హీట్ చేస్తున్నప్పుడు ఇట్స్ జస్ట్ ద హోల్ క్యాంటీన్. సో మేము కోల్డ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసాం ఇప్పుడు, మధ్యాహ్నం మాత్రం. నైట్ వచ్చి వామ్ ఫుడ్ తింటాం అట్లా. సో మీ ఆఫీస్ లో క్యాంటీన్ ఉందా? క్యాంటీన్ అంటే జస్ట్ లేదు, క్యాంటీన్ లేదు, కూర్చొని తినడానికి ఉంటది అంతే. కాకపోతే ఫుడ్ వస్తుంది, ఎవ్రీడే ఫుడ్ వచ్చేస్తుంది, బయట నుంచి వచ్చేస్తుంది ఫుడ్. ఓకే, అర్థమైంది. సప్లయర్ ఎవరు? సో మీ డాటర్ కి మీరు ఫుడ్ ప్యాక్ చేస్తారా, లేకపోతే కీతాలో ఏమన్నా ఆన్లైన్ బుక్ చేస్తారా? లంచ్ షీ ఇస్ టేకింగ్ ఫ్రమ్ కీటా. బ్రేక్ఫాస్ట్ నేను జస్ట్ శాండ్విచ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రం పెడతాను అంతే. ఓకే, సో కీతాలో, కీతా అంటే కిండర్ గార్డెన్, జర్మన్ లో షార్ట్ కట్ కీతా అంటారు. సో ఎలాంటి ఫుడ్ మీరు మీ పిల్లలకి అవైలబుల్ ఉంటది కీతాలో? వెజిటేరియన్, నాన్ వెజ్, యూ కెన్ చూస్ సంథింగ్ ఆర్ ఆన్లైన్ బుక్ చేస్తారా? మాకు యాప్ ఉంది, యాప్ లో యూ కెన్ బుక్ ఫుడ్ ఫర్ ఎవ్రీ డే. ఓకే, సో లాక్టోస్ ఫ్రీ, తర్వాత వితౌట్ క్యాప్సికమ్, వితౌట్ పోర్క్, హలాల్ అట్లా కొంతమందికి ఉంటది కదా. సో అట్లా ఓన్లీ వెజిటేరియన్ అట్లా ఉంది. ఓకే, సో తను కీతా గురించి చెప్పారు. ఇప్పుడు నేను ప్రైమరీ స్కూల్ ని గ్రున్ షూల్ అంటారు. సో మా కూతురు విషయానికి వస్తే నేను కూడా ఆన్లైన్ ఫుడ్ బుక్ చేసేవాడిని. సో 3 మెనూ ఆప్షన్స్ ఉండేవి, ఒకటి వెజిటేరియన్, 2 నాన్ వెజ్. సో మనం చూసి బుక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా వెజిటేరియన్స్ జర్మనీ వస్తే ఏం ప్రాబ్లం లేదు, మీకు మెన్యూ అవైలబుల్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరే డైలీ మీ పిల్లలకి ఫుడ్ ప్యాక్ చేయాలి. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా పిల్లలు ఫుడ్ లేక ఆకలికి కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, పేరెంట్స్ మీద కేసు అవుతుంది. సో అంటే ఎవరు పేరెంట్స్ అలా చెయ్యరు, కానీ చెప్తున్నాను, అది రూల్ అన్నట్టు. సో పిల్లలకి ఫుడ్ పెట్టాలి లేదా కొనాలి. సో మీరు ఫ్యూచర్ లో ఇప్పుడు PR అప్లై చేస్తాను ఆల్రెడీ చెప్పారు. ఆ తర్వాత టువర్డ్స్ సిటిజన్షిప్ వెళ్తారా, లేకపోతే PR పైన కంటిన్యూ చేద్దాం అనుకుంటారా? ఏముంది మీ ఒపీనియన్? వుడ్ యు లైక్ టు గో ఫర్ పార్టీ? ఎవరు గెలుస్తున్నారో వాళ్ళ ఉంటది. ఓకే, ఓకే. సో పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు కొంచెం వాళ్ళు ఇదే కంట్రీ కాదు, జర్మనీ అనే కాదు, ఏ కంట్రీలో అయినా కానీ ఏ పార్టీ అయితే ఇట్ ఈస్ అగైన్స్ట్ ద ఇమిగ్రేషన్ ఆర్ అగైన్స్ట్ ద ఎక్స్పాట్స్ ఆర్ ఎనీబడి, అగైన్స్ట్ ద అవుట్సైడర్స్, దట్ పార్టీ ఈస్ విన్నింగ్. సో వీ కెన్ సీ దట్ borders won't be completely closed, but it will be half closed at least.
ఓకే. సో దీనిపైన నా టేక్ ఏంటంటే, యాజ్ ఫారినర్స్ వి కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే. సో ఐ థింక్ దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే మన మెంటల్ హెల్త్ అంత బాగుంటది. సో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు పక్కన పెట్టేద్దాము. మీకు ఆపర్చునిటీ ఉంటే జర్మన్ సిటిజన్షిప్ తీసుకుంటారా తీసుకోరా? డెఫినెట్లీ విల్ టేక్ ఇట్. ఓకే. అంటే మీ పిల్లల ఫ్యూచర్ గురించనా? వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నాను. జర్మన్ పాస్పోర్ట్ లాస్ట్ ఇయర్ సెకండ్ బెస్ట్ పాస్పోర్ట్ ఉండే ప్రపంచంలో. ఫస్ట్ ఐ థింక్ సౌత్ కొరియా అనుకుంటా. సెకండ్ బెస్ట్ అంటే 192 దేశాలు వితౌట్ వీసా వెళ్ళొచ్చు. ఈ ఇయర్ 4th ప్లేస్ పోయింది. సమ్ చేంజెస్ వచ్చినాయి. బట్ స్టిల్ జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇప్పుడు మా విషయానికి వస్తే మా ఏజ్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. బట్ మా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో నన్ను అడిగితే నేనైతే సిటిజన్షిప్ తీసుకుంటున్నాను. నా కోసం కాదు, నా కూతురు కోసం. ఓకే. సో ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్ ఎక్కువ యూత్ ని టార్గెట్ చేసి ఉంటది. తర్వాత జర్మనీకి జాబ్ చేయడానికి రావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటుర్రా? ఒకటి, ఎలా జాబ్ సర్చ్ చేయాలి. సెకండ్ థింగ్, ప్రిపరేషన్ ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఇప్పుడు ఇండియాలో ఫ్యామిలీలో పెరుగుతారు, ఇక్కడికి వచ్చినాక లోన్లీనెస్. సో ఇలాంటివి మీ సొంత ఎక్స్పీరియన్స్ తో మీరు ఒక సజెషన్ చేయండి ఎవరన్నా జర్మనీ రావాలంటే వాళ్ళకి. నేను షార్ట్ గా నా ఇది చెప్పేస్తాను. బికాస్ యువర్ ఛానల్ టార్గెట్స్ యంగ్ పీపుల్. ఏంటంటే దే షుడ్ ఫస్ట్ గివ్ టైం. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పర్సివరెన్స్ ఉంది కదా. ఫస్ట్ ఇయర్ లో ఏం జరగదు, సెకండ్ ఇయర్ లో కూడా ఏం జరగదు, థర్డ్ ఇయర్ లో యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్. యూ షుడ్ గివ్ టైమ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్. దట్స్ ఇట్. సో వెయిట్, బీ పేషెంట్ అండ్ యూ విల్ గెట్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. సో జాబ్ అప్లై చేసేటప్పుడు మటుకు ట్రై టు అప్లై ఇన్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ స్కేర్స్. మీన్స్ విలేజెస్ కానీ టౌన్స్ కానీ వాటిని టార్గెట్ చేయండి, ఆ కంపెనీస్ ని టార్గెట్ చేయండి. డెఫినెట్లీ దేర్ ఇస్ ఛాన్స్ బికాస్ పీపుల్ లేవు కాబట్టి. ఇప్పుడైతే మార్కెట్ డౌన్ లో ఉంది, బట్ డెఫినెట్ గా జర్మన్ మార్కెట్ అసలు డౌన్ లో ఉంది అంటే నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే అన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, పీపుల్ లేవు, జాబ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళు ప్రతిదానికి లాంగ్వేజ్ ని ముడి పెడతారు కాబట్టి దే ఆర్ నాట్ విల్లింగ్ టు హైర్. నా కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను. మా కంపెనీలో కంపల్సరీ C1 ఉంటేనే తీసుకుంటారు. సో మధ్యలో ఒక ఓపెనింగ్ ఉండే ఐటీలో 6 months వరకు ఎవరిని తీసుకోలేదు. ఫైనల్లీ ఆ పొజిషన్ ఒక జర్మనే ఫిల్ చేసిండు. సో దీన్ని రేసిజం అనకండి, ఎందుకంటే నేను ఫారినర్, నన్ను తీసుకున్నారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, కొన్ని కంపెనీస్ కి తెలుసు. లైక్ నేను ఫార్మా కంపెనీలో పనిచేస్తాను, మా దగ్గర అసలు ఇంగ్లీష్ నడవదు. సో అందుకోసమనే వాళ్ళ క్రైటీరియా పెట్టుకున్నారు అన్నట్టు. ఇంకొక సజెషన్ నా సబ్స్క్రైబర్స్ కి ఏంటంటే, మీరు లింక్డ్ఇన్ లో జాబ్ చూస్తారు కదా, ఆ జాబ్ లింక్డ్ఇన్ లో అప్లై చేయకండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళ కెరియర్ పోర్టల్లో పోయి అప్లై చేయండి. అప్పుడు డైరెక్ట్ హెచ్ఆర్ దగ్గరికే పోతుంది. లింక్డ్ఇన్ ద్వారా ఏంటంటే కొంచెం డిలే అవ్వచ్చు, దేర్ కుడ్ బి సమ్ రీజన్స్ బిహైండ్ ఇట్. కానీ ఇది నా పర్సనల్ సజెషన్. ఓకేనా? సో ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ఓకే. సో నా తరపు నుంచి నేను రాసుకున్న క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడిగాను. సో మీకేమన్నా నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. దెన్ వి విల్ క్లోజ్ ద కాల్. ఓకే. మీ వీకెండ్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నది, ఐ మీన్ ఆ క్వశ్చన్ కి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్ట్రగుల్ అవుతున్నది లోన్లీనెస్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యామిలీ, ఐ షుడ్ నాట్ ఫీల్ లోన్లీనెస్. ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఆఫీస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను కొన్నిసార్లు, వాళ్ళు పిలుస్తా, కలుస్తాను. కానీ నాకు ఒక వాయిడ్ అనేది ఫామ్ అవుతుంది, వీకెండ్స్ ఏం చేయాలి అని. ఎట్లా టైం పాస్ చేయాలి? షాపింగ్కి వెళ్తున్నాము, ఏదో ఒకటి కొనుక్కొని వస్తున్నాము, షాపింగ్ చేస్తూ, లేకపోతే విండో షాపింగ్ చేస్తున్నాం. నాకు ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. మేబీ మీరు అన్నట్టు ఒక మూవీకి వెళ్ళి లేకపోతే ఒక బిర్యానీ తింటే ఇచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇది ఈ వీకెండ్స్ ఇవ్వట్లేదు. ఆ వీకెండ్స్ నాకు వాయిడ్ ఫామ్ అవుతుంది. ఇది ఎట్లాగా ఓవర్కమ్ చేయాలి, మీరు సజెస్ట్ చేయాలి. ఓకే. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అవుట్ గోయింగ్ పర్సన్. నేను చాలా మందితోని, నేను ఎవరితోనైనా మాట్లాడతాను. నాకు మనుషులతో ఇంటరాక్షన్ చాలా చాలా ఇష్టం. కానీ సేమ్ థింగ్ మీరు ఏదైతే చెప్పారో సేమ్ థింగ్ నా లైఫ్ లో కూడా అయింది. నేను 10 years నుంచి యూరోప్ లో ఉన్నా, ఇప్పటి వరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్న పర్సన్ లేడు.
ఒక ఫ్రెండ్ అని కూడా చెప్పుకునేటట్టు ఎవ్వరు లేరు నాకు. ఎందుకు ఇంతకు ముందు 5 years నేను మాల్టాలో ఉన్నా, దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. సో 2 కలిపి చెప్తున్నాను. సో స్కూలింగ్, మాస్టర్స్, ఇండియాలో ఉన్న ఫ్రెండ్సే ఇప్పుడు కూడా ఉన్నారు. కొత్త ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు దోస్తులతో ఎట్లా అలాంటి ఫ్రెండ్షిప్ కాలేదు, ఇప్పటి వరకు కాలేదు. అండ్ నాకు తెలుసు కష్టం అవ్వడం కూడా. రీజన్ ఏంటంటే మనం ఒక కంపెనీలో పనిచేస్తాం కదా, మనలాంటి ఒక ఇండియన్ ఉండనుకోండి, డైలీ ఇంటరాక్ట్ అవుతాం, కలిసి కాఫీ తాగుతాము. సో ఒక బాండింగ్ అన్నది ఉంటది. ఇప్పుడు నేను పనిచేసే ప్లేస్ లో ఇండియన్సే లేరు, సో నాకు వేరే మనిషితోని కాంటాక్ట్ అన్నదే లేదు. ఓకేనా? సో సేమ్ థింగ్ నా 10 years ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు కూడా ఇండియన్స్ తో పనిచేయలేదు, బయట వాళ్ళతోనే పనిచేశాను. సో వాళ్ళతోని అలాంటి ఫ్రెండ్షిప్, మన దేశీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కాలేదు. అండ్ మీ విషయానికి వస్తే మీకు కూడా ఫ్రెండ్స్ కారు. ఎందుకు అంటే మీరు ఒక పల్లెటూరులో ఉంటారు, మీకు కష్టం. ఇప్పుడు మీరు బెర్లిన్ లాంటి ప్లేస్ ఉన్నారు అనుకోండి, మీరు యాక్టివిటీస్ పోవచ్చు, క్రికెట్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మీరు ఆ పల్లెటూరు అని చెప్తారు చూడండి, ఎందుకంటే నేను కూడా పల్లెటూరులో ఉన్నా కదా, ఐ క్యాన్ రిలేట్ టు ఇట్. సో ద ఓన్లీ వే యూ క్యాన్ అవాయిడ్ బోర్, వీకెండ్స్ లో బోర్ కాకుండా అంటే మీరు ట్రావెల్ చేయాలి. అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ దట్ విలేజ్. ఇప్పుడు మీరు ఇద్దరు జాబ్ చేస్తారు, ఎంతో కొంత మంత్లీ ఒక డబ్బులు పక్కన పెట్టుకోండి, ట్రై టు గో అరౌండ్. డుసెల్డార్ఫ్ వెళ్ళండి, లేదంటే అక్కడ కొలోన్ లో ఒక థీమ్ పార్క్ ఉంది, అక్కడ వెళ్ళండి. సో ఇలా మేబీ నార్త్ జర్మనీ, ఇప్పుడు వింటర్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి యు క్యాన్ రిలాక్స్. బట్ ఐ థింక్ ఫ్రమ్ ఏప్రిల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్. మీరు ఎలాగో మిన్స్టర్ కాబట్టి నెదర్లాండ్స్ మీకు చాలా దగ్గర. సో వెళ్ళండి, కార్లో వెళ్ళండి, ఏం కాదు. యూ క్యాన్ అంటే వీకెండ్స్ మీరు డ్రైవ్ చేస్తే ఎక్కువ ఏం ట్రాఫిక్ ఉండదు, సండే ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. సో నేను కూడా దట్స్ హౌ వీ డూ. నేను ఇప్పుడంటే నేను యూట్యూబ్ కి కమిట్ అయి ఉన్నాను, నా సబ్స్క్రైబర్స్ కోసము ఆ జర్మన్ వీడియోస్ చేస్తున్నాను, ఫోకస్ అంతా దాని మీదే ఉంది. సో ఐ థింక్ వింటర్ అయిపోయాక నేను ఆలోచిస్తాను, మరి ఛానల్ ని బిల్డ్ చేయాలా, మళ్ళీ ట్రావెల్ చేయాలా. ఓకేనా? సో ఎక్కువ ఆలోచించకండి, డెఫినెట్లీ మీకు ఎవరు ఫ్రెండ్స్ గారు. యూ హ్యావ్ టు ఫైండ్ ఫ్రెండ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రై టు ట్రావెల్, అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఐ డోంట్ థింక్ అలాంటి ఫ్రెండ్షిప్ కావాలి అంటే డే టు డే ఇంటరాక్షన్ ఉండాలా. ఇట్స్ నాట్ లైక్ యూ టాక్ టుడే, ఆఫ్టర్ 1 month ఇఫ్ యూ టాక్, ఆ బాండింగ్ అన్నది ఉండదు. అందుకే మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు మన కాలేజ్ ఫ్రెండ్స్ లేకపోతే అలా ఉంటారు, ఎందుకంటే మనం డైలీ కలుస్తాం కదా వాళ్ళని, ఆ బాండింగ్ అన్నది పెరుగుతుంది అన్నట్టు. ఈ సినారియోలో అది ఉండదు, అందుకోసమనే కొంచెం ఇబ్బంది ఉంటది అండ్ డిప్రెసివ్ కూడా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేమన్నట్టు. ఓకేనా? సో ట్రై టు ఫైండ్ సమ్ హాబీ. నాకైతే మీతో మాట్లాడి మంచి అనిపించింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా ఒక అతను ఇండియన్ తో మాట్లాడాను, పోర్చుగల్లో ఉంటాడు. సో ఐ థింక్ మేబీ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ అనుకుందాము. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మిన్స్టర్ సైడ్ వస్తే మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. మేము చాలా ట్రావెల్ చేస్తాము. మీరు ఎప్పుడైనా బెర్లిన్ సైడ్ వస్తే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి, వి విల్ మీట్. ఓకేనా? సో ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. నాకు అలవాటు లేదు ఇలా ఇంటర్వ్యూస్ చేయడం, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ యు వేర్ కంఫర్టబుల్. లాస్ట్ ఒక పాయింట్ చెప్పాలి. నేను యాక్చువల్ గా మీ వీడియోస్ స్టార్ట్ చేసి 3 days అయింది చూసి. ఫస్ట్ డే అనుకుంటా మీరు జర్మనీలో రేసిజం ఉందా అని చెప్పి ఒక వీడియో ఉంది, వేర్ హ్యాపెన్ లైక్ యు హావ్ బీన్ సర్చ్డ్ బై సమ్వన్ ఇన్ ఆల్డీలో గానీ, ఐ డోంట్ నో, లిడిలోనో. అది వినిన తర్వాత నాకు 2 days యాక్చువల్గా చాలా కష్టపడ్డాను నేను నిద్రపోవడానికి, బాగా డిస్టర్బ్ అయ్యాను నేను. ఇంకొకటి అనుకోకుండా మాట్లాడడం జరుగుతుందని కూడా తెలియదు నాకు, బట్ ఐ వాజ్ లైక్ ఇంత పాజిటివ్ గా ఎట్లా ఉన్నారు అనే డౌట్ వచ్చింది నాకు. అది యాక్చువల్లీ నేను గొప్పతనం అని చెప్పుకోను, నాకు తెలిసి ప్రపంచంలో అందరికన్నా పాజిటివ్ పర్సన్ అంటే నేనేనేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా సాడ్ ఉండను, నేను ఎప్పుడు కూడా ఒక హ్యాపీ మోడ్ లోనే ఉంటాను, అండ్ ఏది కూడా నెగిటివ్ తీసుకోను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ ఉంది, రేపు కార్ లేదనుకో ట్రైన్ లో పోతా, ట్రైన్ లేదనుకో సైకిల్ మీద పోతా, సైకిల్ లేకపోతే నడుచుకుంటూ పోతా, కానీ ఏ రోజు కూడా కంప్లైంట్ చేయను నేను. ఓకేనా? నాది ఏంటంటే కొన్ని ఉంటాయి మన చేతిలో. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా పాలిటిక్స్, అమ్మో ఇమ్మిగ్రెంట్స్కి ఏమవుతుంది, యూనో అయితే అవుతుంది,
మన చేతిలో అయితే ఏం లేదు. ఓకేనా, మన చేతిలో ఏముంది, మన జాబ్ ఉంది, మన ఫ్యూచర్ ఉంది, అది మనం కంట్రోల్ చేయాలి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వి కెనాట్ కంట్రోల్, ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు అందరూ 100 ఏళ్ళు బతుకు అనేటోళ్ళు, ఇప్పుడు 100 ఏళ్ళు ఎవరు బతుకుతలేరు. సో క్లాక్ ఈస్ టికింగ్, ట్రై టు బీ హ్యాపీ. నేనైతే 365 days ఎప్పుడు కూడా లోపల ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎవ్రీ డే వర్క్ వెళ్తాను, పాజిటివ్ ఆప్టిమిజంతో వెళ్తాను. ఐ డోంట్ నో, నా వీడియోస్ చాలా మంది చూసిండొచ్చు, వాళ్ళు దే విల్ నో ఇట్. యూ కెనాట్ ఫేక్ కన్సిస్టెంట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీడియోస్. కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఉంటాం కదా, ఇంట్లో ఇంత మంచిగా మాట్లాడాను, అప్పుడప్పుడు ఇరిటేషన్ వస్తే నేను కూడా అరుస్తాను. వీఆర్ లైక్ ఎనీ వన్ పర్సన్, బట్ వాట్ యు ఆర్ వాచింగ్ మీ ఈజ్ మై ప్రొఫెషనల్ పర్సనాలిటీ. ఆఫీస్ లో కానీ మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాం, కానీ నా కూతురుతో ఇలా మాట్లాడలేను కదా. ఇప్పుడు ఎక్కువసేపు మొబైల్ చూస్తే అరుస్తాము, ఏంది ఎంతసేపు చూస్తావు అది ఇదని. సో అలా అన్నట్టు. సో చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ పర్సనాలిటీ రియల్ పర్సనాలిటీ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ పర్సనాలిటీ. ఇంట్లో ఉన్నప్పుడు ఎస్ డిఫరెంట్ ఉంటాం, కాకపోతే ఏంటంటే ఒక మనిషి కూల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్గా ఆలోచిస్తే ఇక ఐ థింక్ మనము మన ఎనర్జీ కరెక్ట్ డైరెక్షన్ లో యూజ్ చేయలేము. సో అది నేను చెప్తున్నాను. నేను నా పర్సనల్ సజెషన్, ఫ్రెండ్స్ లేకపోతే డిమోటివేట్ కాకండి. ట్రై టు ఫైండ్ సంథింగ్, దేంట్లో ఒక దాంట్లో ఆనందం చూసుకోండి. తప్పకుండా తెలుగు సినిమా పోండి, 200 kilometers అయినా సరే. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా మంది పరిచయం అయ్యారు, తెలుగు మూవీస్కి వెళ్తే చాలా మంది పరిచయం అయ్యారు. అది కూడా ఒక మంచి ఫీలింగ్. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే జర్మనీలో అన్ని ఆడ్ టైమింగ్స్ లో పెడతారు మూవీస్. ఇప్పుడు మీరు ఒక పల్లెటూరులో ఉంటారు, మీరు ఇక్కడ నుంచి నైట్ షో పోయి రావడం ఇట్స్ వెరీ రిస్కీ. కాకపోతే కొన్ని సిటీస్ లో సాటర్డే లంచ్ టైం మధ్యాహ్నం తర్వాత కూడా ఉంటాయి. సో చూడండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూరోప్ లో ఉన్నారు, ట్రావెల్ చేయకపోతే ఐ థింక్ నా ఉద్దేశంలో లైఫ్ వేస్ట్. సో అది ట్రావెల్ చేస్తే మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి, యూ విల్ నో లాట్ ఆఫ్ థింగ్స్. అది సంగతి. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ విత్ యూ. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ రవి తెలుగు వ్లాగ్స్, సేమ్ థింగ్. ఎవరన్నా స్టూడెంట్స్ ఎవరికైనా ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ చాలా మందితో మాట్లాడుతున్నాను. సో అది. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. హోప్ఫుల్లీ వి విల్ మీట్ వన్ డే. అండ్ మీకు సక్సెస్. ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ కీప్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ. ఓకే, థ్యాంక్స్. అండ్ మీ స్టోరీ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను చెప్పే వీడియోస్ లో కొంచెం ఇట్ వాస్ డిఫరెంట్. లైక్ ఐ ఆల్వేస్ సే లైక్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కి కష్టం, బట్ యు ఆర్ అన్ ఎక్సెప్షన్. సో మిమ్మల్ని చూసి ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్స్ రావాలని కోరుకుంటున్నాను.